న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేజ్రీ ఇంటి నుంచి కూల్గా వస్తున్న స్వాతి మాలీవాల్. మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తత. ఆ డబ్బుల కోసమే ఐపాక్ వద్ద జగన్ గొప్పలు సీఎం రమేష్. జగన్ విదేశీ టూర్, పోలీసుల అదుపులో అనుమానితుడు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకటనలు రేపుతుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలీవాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చున్న తనపై బిభవ్ కుమార్ దాడి చేశారని కాలితో తన్నారని ఆరోపించారు. ఆ తర్వాత బిభవ్ కుమార్పై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. స్వాతి మాలీవాల్ దాడి ఘటన ఆప్ బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీర్బాద్ బీఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. వీరిద్దరి అరెస్టు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిందని టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఇద్దరు నేతల అరెస్టును బీఆర్ఎస్ అగ్రనాయకత్వం సీరియస్గా తీసుకుంది. సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చిన సమయంలో అనుమానాస్పదంగా యువకుడు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ యువకుడిని అదుపులో తీసుకున్నారు. దీంతో గుండె నొప్పి వచ్చినట్లు పడిపోవడంతో పోలీసులు అతనికి ఆసుపత్రికి తరలించారు. జగన్ లండన్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచంగ్ తుఫాన్ పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ నేటి నుంచి రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 11.57 లక్షల మందికి 1289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు 847 కోట్లు, మిచాంగ్ బాధితులకు 442 కోట్లు సాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడ ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిద్దవుతున్నారు. జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగిపోతుంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెతుకుతున్నారు. గత ఏడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈ ఏడాది వజ్రాల కోసం జనం తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పాముడి పట్టణంలో శుక్రవారం రోజున రాత్రి తేలికపాటి వర్షాలు పడ్డాయి. అనంతపురం గుత్తి గుంతకల్కు పోవు రహదారి పొడవున తేలికపాటి వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. ముఖ్యంగా కొత్త బస్టాండ్, సరస్వతి విద్యామందిరం, జూనియర్ కళాశాల ప్రాంగణంలో రోడ్లు సరైన మరమ్మతులు లేక గుంతలుండే గుంతల్లో వర్షపు నీరు నిలబడి వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంది. గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండడం వలన వాహనదారులు గుంతలున్న విషయం తెలియక గుంతలో జారిపడి దెబ్బలు జరగడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ తాడవాయ్, మంగపేట, కన్నాయిగూడెం మండలాల పరిధిలో వరి కోతలు జరిగి 15 రోజులు కావస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం కావడంతో ధాన్యం రాసులు నిలువుంటున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కల్లాల వద్ద ఉన్న ధాన్యం రాసులను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు. ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా రైతుల ప్రధాన పంట మిర్చి, వరి. ఈసారి మిర్చి సాగు త్వరగా పూర్తి కావడంతో యాసంగి వరి పంట లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కోతల అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చి రోజులు గడుస్తున్న కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో కురుస్తున్న అకాల వర్షాలకు టర్బల్తో అందుబాటులో లేక ధాన్యం రాసులు తడిసిపోతున్నాయని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీచిన ఎదురుగాలులకు కోతకొచ్చిన వరి చేతికి అందుకొచ్చిన పంట నేల కొరకగా ధాన్యం కేంద్రాల వద్దనున్న రాసులు మద్దతు ధరకు నోచుకోవడం లేదని, తడిసిన ధాన్యంతో పాటు నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఏ మంచిగానే ఉన్నాయి, ఏమైంది ఇటు బురద కూడా తీయ ఒకసారి, ఈ నీళ్ళు కూడా. ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిన్న కురిసిన అకాల వర్షానికి ఈదురుగాలులు తోడై ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. రెండిళ్ల కుటుంబాలలో నిత్యావసర సరుకులు, ధాన్యం, పత్తి తడిసి నిరాశులయ్యారు. ఇంతవరకు అధికారుల పర్యవేక్షణ లేదని, తాము మొత్తం కోల్పోయి వీధిన పడ్డామని అధికారులు పరిశీలించి సహాయం అందించాలని బాధితుల కుటుంబాల వారు వేడుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం హతవిధి రామ కనవేమిర రామాలయానికి రావాలా వద్దా అనే సందేహాల నడమ భద్రాద్రికి వచ్చే రామభక్తులు ఎంతో దూర ప్రయాణాలు చేసి రామయ్య దర్శనం చేసుకుందామని వచ్చే భక్తులకు, ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు ఇక్కడ గ్రామ పంచాయతీ తరపున ఆశీలు వసూలు చేసిన ఆశీలు కాంట్రాక్టర్లు. మరోపక్క రామాలయ అధికారులు ఆలయ ప్రకారంలో ఉచిత వాహనాలు, టాక్సీలు పార్కింగ్ చేసుకోవచ్చని బోర్డులు సైతం పెట్టారు. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లా పెద్దలు వచ్చే భక్తులకు రామాలయం దగ్గర నడిచి వెళ్లాలంటే ఇక్కడి ఆశీలు కాంట్రాక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఒకే ఫ్లాట్ ను డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన భాగవతం వెలుగులోకి రావడంతో కొనుగోలు చేసిన బాధితుడు పరకాలలో శనివారం పరకాలలోని భూపాలపల్లి రోడ్లో ఉన్న డిపిఆర్ ఫంక్షన్ హాల్ యజమాని దగ్గు రవీంద్రరావు 2013లో 186 గజాల ఫ్లాట్ను 2 సర్వే నంబర్లతో ఇద్దరికి వేరువేరుగా విక్రయించారు. ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న ఆ భూమి విలువ ఇప్పుడు పెరిగింది. దీంతో ఆ భూమి కొనుగోలు చేసిన పరకాలకు చెందిన కందుకూరి గిరిప్రసాద్ అమ్మకానికి పెట్టాడు. తనకు సంబంధం లేకుండా అమ్మే హక్కు మీకెక్కడిదేని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెందిన మరొక వ్యక్తి అభ్యంతరం తెలిపారు. అనారోగ్య కారణాలతో ఫంక్షన్ హాల్ యజమాని కొంతకాల క్రితం చనిపోవడంతో ఆయన కుమారులు ప్రేమచంద్రరావు, రాజేశ్వరరావును గిరిప్రసాద్ నిలదీశారు. న్యాయం చేస్తామంటూనే కాలయాపన చేయడమే కాకుండా భూమి కావాలంటూ వేధిస్తున్నారని కోర్టు ద్వారా వారు ఆయనకు నోటీసులు ఇప్పించారు. ఈ భూముల వల్ల ఏమైందంటే అప్పుడు విఆర్ఓ 2010 పరకాల వాస్తవ్యులు గందుకూరి గిరిప్రసాద్, పరకాల నివాసి. 2013లో దగ్గు రవీంద్రరావు డిపిఆర్ గార్డెన్ ఓనరు 2013లో 186 గజాల ల్యాండ్ మాకు అమ్మిండు. 2013లో తర్వాత నా అప్పుల నిమిత్తం, అవసరాల నిమిత్తం అమ్మకాన్ని పెట్టుకున్నాడు ల్యాండ్. అమ్మకాన్ని పెట్టిన తర్వాత ఈ తెలిసిన సదరు వ్యక్తులు ఇంకోళ్ళు వచ్చి ల్యాండ్ మాదే అని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళ ల్యాండ్ విషయాల గురించి వాళ్ళ పేపర్ తీసుకొని పరిశీలించగా మాకంటే 8 నెలల ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది. వాళ్ళకి ఇద్దరికి చేశారు ఇదే ల్యాండ్ను. మాది 186 గజాలు, ఈ 186 గజాలని ఇంకిద్దరికి అమ్మిండు, చేస్తాం డివైడ్ చేసేసి. ఇది తెలిసిన వెంటనే మేము పోయి స్టేషన్లో పిటిషన్ ఇచ్చాము. పిటిషన్ ఇచ్చినాక పెద్ద మనుషుల సమస్యను కూర్చొని మాట్లాడుకోమని చెప్పారు. చెప్పినాక అప్పటి నుంచి పెద్ద మనుషుల సమస్యను కూర్చున్నాక అంత వాళ్ళ డిపిఆర్ గార్డెన్ ఓనర్ గారు వాళ్ళ కొడుకులు ప్రేమచంద్రరావు, రాజేశ్వరరావు వాళ్ళ పెద్ద మనుషుల తరఫున వచ్చిండు. వాళ్ళ పెద్ద మనుషులు ఎవరంటే దగ్గు విజేంద్రరావు గారు, మేరుగు శ్రీశైలం గౌడ్ గారు. వీళ్ళు వచ్చేసి ఎన్నిసార్లు పంచాయతీ చేసినా కూడా దాన్ని వాయిదా వేసుకుంటూ గత 5-6 పంచాయతీలు వాయిదా వేసుకుంటూ వాటినే కాలం గడిపేసిండు. మాకు ప్రాబ్లం నిమిత్తం మాకు ఏం చేయాలో తోచక సిఐ గారికి పిటిషన్ ఇచ్చినాం. సిఐ గారికి పిటిషన్ ఇచ్చిన తర్వాత సిఐ గారు పిలిపించి వాళ్ళను అడిగారు. అడిగినాక మీరు పెద్ద మనుషుల సమస్యను కూర్చొని పెద్ద మనుషులు తీసుకొచ్చుకోండి, సామరస్యంగా పరిష్కరించుకున్నాక పరిష్కారం అయినాక మీరు ఇద్దరు వచ్చిన దగ్గర కలవాలి, మంచిగా కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పేసి ఇచ్చినాక మేము బయటికి పోయి పెద్ద మనుషుల సమక్షంలో కాగితం కూడా రాసుకున్నాం. రాసినాక కూడా ఈ కాగితం పెద్ద మనుషుల సమక్షంలో మాకు ఇలా ఇది రాసిచ్చారు. వాళ్ళ కుమారులు, మాకు అమ్మిన రవీంద్ర వాళ్ళ భార్య, ముగ్గురు సంతకాలు పెట్టేసి 50 రూపాయల స్టాంప్ పేపరు, తర్వాత 100 రూపాయల స్టాంప్ పేపరు, మీ ల్యాండ్ మీకు 186 గజాలు ఇస్తాం, లేకపోతే ఇప్పుడున్న వాల్యూ ప్రకారం అమౌంట్ కానీ కట్టిస్తామని చెప్పేసి మాకు 2 పేపర్లు వాయిదాల పద్ధతిలో ఇంకా జరుపుకుంటా పోతే 2 పేపర్లు రాసిచ్చిండు. ఇచ్చిన తర్వాత ఇది 4 రోజులు వాయిదా వేసుకుని పోయిండు. 4 రోజుల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగినాం. రాసినా కూడా స్టేషన్ పోయినాక మీరు ఇంకా చేస్తలేరని చెప్పేసి సిఐ గారి దగ్గర పోయి మళ్ళీ చెప్పేసినాను. మాకు
పెద్ద సమస్య రాసినా కూడా నేను నుంచి ఇంకా ఇబ్బంది పెడుతున్నాం మమ్మల్ని ఇస్తలేరు సార్ అంటే సార్ పిలిచి మందలు ఇచ్చారు. ఏం బాబు రాసిచ్చినాక ఎందుకు ఇస్తలేరు మీరు ఏందని పరిస్థితి సార్ అడిగినందుకు సార్ కూడా ఇలీగల్గా వేసుకునే దాన్ని మీరు సారు మమ్మల్ని దౌర్జన్యం చేస్తాడు ఇబ్బంది పెడతారని చెప్పేసి సిఐ గారికి మాకు ఇద్దరికి లీగల్గా నోటీసు కూడా పంపించారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో వాసంతి జయంతి ఆర్యవైశ్య సంఘం ఘనంగా చేపట్టింది. ఈ సందర్భంగా ప్రాతకాల అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని శోభాయమానంగా వివిధ సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి పురవీధుల్లో ఊరేగింపు జరిపారు. వాసవి మాతృమండలి సభ్యులు అమ్మవారి కలశాలు తలపై ఉంచుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయంలో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. అన్నప్రసాద వితరణ గావించారు. సంఘం అధ్యక్షులు ఉపేంద్ర, గౌరవ అధ్యక్షులు జీవి రత్నమయ్య, కె సాయి ప్రకాష్, కె విశ్వనాథ్, నారాయణమూర్తి, శివరంగయ్య, నల్లయ్య, నాగార్జున పాల్గొన్నారు. చెప్పినారా ఎక్కుతానే ఒకటోసారి రెండవసారి రైట్ మూడవసారి 9 రాసుకోండి. జయంతి కేసరి ఇంటి నుంచి కూల్గా వస్తున్న స్వాతి మాలివాల్. మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత. ఆ డబ్బుల కోసమే ఐపాక్ వద్ద జగన్ గొప్పలు, సీఎం రమేష్. జగన్ విదేశీ టూర్, పోలీసుల అదుపులో అనుమానితుడు. ఇవి బులెటిన్ విశేషాలు.